Hi friends, today we are going to discuss about the difference between the bookkeeping and accounting. Accounting is the systematic process of recording, measuring and communicating information about the financial transactions take place in a business. The process of recording, classifying, summarizing and analyzing and interpreting the financial transactions and communicating the results thereof to the persons interested in such a manner. So friends, మన ఇక్కడ అకౌంటింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, మెజరింగ్ అండ్ క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డేటా అండ్ preparing the reports of financial data and communicating this data to the persons who are required the financial information. ఇక్కడ అకౌంటింగ్ అనేది ఒక క్రమమైన పద్ధతిలో వ్యాపారంలో జరిగే వ్యవహారాలను రికార్డ్ చేయడము, వాటిని విభజించడము మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ లాంటి అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి వాటిని అవసరమైన వ్యక్తులకు అందించే ప్రక్రియని ఇక్కడ అకౌంటింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ మేనేజింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ఎన్ ఇండివిజువల్. Bookkeeping is the art of recording of business dealings in a set of books. It is an activity concerned with the recording of financial data relating to the business operations in a significant and orderly manner. It covers the procedural aspects of a accounting work and embraces recording keeping functions. సో ఇక్కడ బుక్ కీపింగ్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని సేకరించి వాటిని ఒక క్రమమైన పద్ధతి లోపల జర్నల్ బుక్ లోపల ఎంట్రీ చేసి చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఎంట్రీ చేసిన వాటిని మళ్ళీ తిరిగి లెజర్లకి పోస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ మధ్య గల భేదాలను ఒక్కొక్క దాన్ని చదువుకుందాం. స్కోప్ ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బుక్ కీపింగ్ ఈజ్ ద కన్సర్న్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ బుక్ కీపింగ్ లోపల ఓన్లీ వ్యాపార వ్యవహారాలు మాత్రం నమోదు చేయడం అనేది జరుగుతుంది. వేరియాస్ ద స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్ ఆల్సో క్లాసిఫైయింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది బిజినెస్. సో ఇక్కడ అకౌంటింగ్ లో మనం చూసినట్లయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నమోదు చేయడం కాదు, నమోదు చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని క్లాసిఫికేషన్ చేసి లెడ్జర్లకు పోస్టింగ్ చేయడము, ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడము, ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా వివిధ రకాలైన అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ వాటిని అనలైజ్ చేసి ఈ ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ లాంటి వాటిని తయారు చేసి వాటిని విశ్లేషించి అవసరమైన వ్యక్తులకు అందించే ప్రక్రియను కూడా మనం అకౌంటింగ్ లోపల చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ఆబ్జెక్టివ్స్. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బుక్ కీపింగ్ ఈజ్ టు మెయింటైన్ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. అంటే బుక్ కీపింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రోజువారీ వ్యవహారాలను ఒక క్రమమైన పద్ధతి లోపల
జనరల్ ఎంట్రీస్ లోపల ఎంటర్ చేయడము. అంటే జరిగిన వివరాలకు మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ లోపల 2 రకాలైన ఖాతాలు ఉంటాయి. ఒక ఖాతాకు డెబిట్ చేయడం, మరొక ఖాతాకు క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఎంట్రీ చేసేటప్పుడు సరైన ఖాతాలకు సరైన విధంగా మనము ఎంట్రీ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవడము. చెక్ చేసిన వాటిని డే బై డే మనము సరిగ్గా మనము ఎంటర్ చేస్తున్నాం లేదా అనేదాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. వేరియస్ అకౌంటింగ్ ఆబ్జెక్ట్ మనం చూసినట్లయితే టు అసర్టైన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. సో అకౌంటింగ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీ అనే 2 అంశాలు మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఈస్ టు నో ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది బిజినెస్. వ్యాపారం ద్వారా మనకు లాభాలు వస్తున్నాయా లేదా నష్టాలు వస్తున్నాయా అనే దాన్ని తెలుసుకోవడము మొట్టమొదటి ఆబ్జెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కానీ లేదా లిక్విడిటీ పొజిషన్ మనం చూసినట్లయితే బ్యాలెన్స్ షీట్ ద్వారా మనకు ఆ సంస్థ యొక్క ఆస్తులు కానీ అప్పులు కానీ అవి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం ఎలాగ ఉంటుంది అనే విషయాలను మనం పరిశీలన చేయడానికి అవకాశం. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చిన వర్క్ల నేచర్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. సో నేచర్ మనము అబ్జర్వ్ చేసినట్లయితే బుక్ కీపింగ్ ఈజ్ ద రొటీన్ వర్క్, ఆఫెన్ రొటీన్ అండ్ క్లారికల్ ఇన్ నేచర్. సో బుక్ కీపింగ్లో మనం జనరల్గా ఏం చేస్తానండి, డే బై డే ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని క్రోడీకరించడము, వాటిని జనరల్ ఎంట్రీస్లో ఎంటర్ చేయడం మాత్రమే జరుగుతుంది. బట్ వేరియస్ అకౌంటింగ్ వచ్చేవరకలా ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని లెడ్జర్స్లకి పోస్టింగ్ చేయడము, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడము, క్రెడిట్ అంశాలు మరియు డెబిట్ అంశాలను క్రియేట్ చేయడము. ఆ విధంగా చేసిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే అంశాలు ఏంటి, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే అంశాలు ఏంటి, వాటన్నిటిని అనలైజ్ చేసి ఆయా ఖాతాలకు మళ్లించి తద్వారా వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రాఫిటబిలిటీ కానీ లిక్విడిటీ కానీ వాటిని అనలైజ్ చేసి ఫర్దర్గా వచ్చే లాసెస్ను మనము ఆఫ్ చేయడానికి తీసుకునే అవకాశాలు, చర్యల గురించి మనము ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక రెస్పాన్సిబిలిటీ అనే విషయానికి వచ్చినట్లయితే ఏ బుక్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఇక్కడ బుక్ కీపర్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. డే బై డే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమబద్ధంగా ఈ లెడ్జర్ బుక్లోకి జనరల్ ఎంట్రీస్లో చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటెంట్ అనే విషయానికి వచ్చినట్లయితే అన్ అకౌంటెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రివీలింగ్ ద నెట్ రిజల్ట్స్ ఆఫ్ ది బిజినెస్ ఎంటర్ప్రైజ్. మరి అకౌంటెంట్ ఏం చేస్తారు సార్ అంటే ఏవైతే బుక్ కీపర్ తయారు చేశారో ఆ జనరల్ ఎంట్రీస్ను బేస్ చేసుకొని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే ట్రేడింగ్ అకౌంట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, కంపారిటివ్ స్టేట్మెంట్ కానీ, కామన్ సైజ్ స్టేట్మెంట్ కానీ, అదేవిధంగా ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, రేషియో అనాలిసిస్ అనే వివిధ రకాలైన అనాలిసిస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తయారు చేసి నెట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది తెలియజేయడం అనేది ఇక్కడ అకౌంటెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక సూపర్విజన్ పాయింట్కి వచ్చినట్లయితే ద బుక్ కీపర్ డస్ నాట్ సూపర్వైజ్ అండ్ చెక్ ద వర్క్ ఆఫ్ ఎన్ అకౌంటెంట్. బుక్ కీపర్ అనేవాడు క్రింది స్థాయి వ్యక్తి. అతడు ఎప్పుడు కూడా
ఈ అకౌంటెంట్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో, సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పని చెక్ చేయడం అనేది జరగదు. తన డే బై డే యాక్టివిటీస్ ఏంటంటే ఓన్లీ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే చెక్ చేయడము, వాటిని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. అకౌంటెంట్ యొక్క యాక్టివిటీస్ లోపల ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది జరగదు. వేరియస్ అకౌంటెంట్ విషయానికి వచ్చినట్లయితే an accountant checks and supervises the work of bookkeeper. అకౌంటెంట్ ఏం చేస్తుంటే జనరల్గా ఈ బుక్ కీపర్ చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ కానీ లేకపోతే ఏమన్నా సవరణలు జరిగే అవకాశం ఉన్నట్లయితే వాటిని సరిదిద్దామని చెప్తూ వాళ్ళను వర్క్ చెక్ చేయడము, సూపర్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా తన రెగ్యులర్ డ్యూటీ అయిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, వాటిని అనలైజ్ చేయడం, ఇంటర్ప్రిటేట్ చేయడం మరియు కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక స్టాఫ్ ఇన్వాల్వ్డ్ అంటే బిజినెస్ లోపల జరిగే ఈ బుక్ కీపింగ్ ప్రాసెస్ ఎవరు చేయడం జరుగుతుందంటే బుక్ కీపింగ్ ఈజ్ డన్ బై ద జూనియర్ లెవెల్ స్టాఫ్ ఇన్ ద అకౌంటెంట్ డిపార్ట్మెంట్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ మాత్రమే అవసరం కాబట్టి ఈ జనరల్ ఎంట్రీస్ వర్క్ మాత్రమే అయితే ఉంటుంది కాబట్టి ఈ జూనియర్ స్టాఫ్ అనే వాళ్ళు ఈ బుక్ కీపింగ్ వర్క్ను చేయడం అనేది జరుగుతుంది. వేరియాజ్ అకౌంటింగ్ వచ్చే వరకల్లా సీనియర్ స్టాఫ్ ఆర్ అకౌంటెంట్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ వర్క్ని ఎవరు చేస్తుందంటే ఈ అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లేదా మేజర్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పని చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇట్ స్టార్ట్స్ వెన్ ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్. బుక్ కీపింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు దాన్ని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ జనరల్ ఎంట్రీస్ అనే ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టేజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అకౌంటింగ్ లోపల ఫస్ట్ స్టేజ్గా చెప్పడం జరుగుతుంది. ఇక అకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇట్ స్టార్ట్స్ వెన్ రికార్డింగ్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ ఓవర్ అండ్ అకౌంటింగ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేజ్. ఇట్ స్టార్ట్స్ వెన్ బుక్ కీపింగ్ ఎండ్స్. సో అకౌంటెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే బుక్ కీపింగ్ లోపల జనరల్ ఎంట్రీస్ అనేది నమోదు చేయడం జరుగుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నమోదైన ఎంట్రీస్ను లెడ్జర్లోకి పోస్ట్ చేయడం కానీ లేకపోతే వాటి బ్యాలెన్సెస్ చెక్ చేయడం కానీ ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం కానీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం కానీ వివిధ రకాలైన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయడం అనేది ఈ అకౌంటెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక అవుట్పుట్కి వచ్చి చూసినట్లయితే అవుట్పుట్ ఆఫ్ ద బుక్ కీపింగ్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ ఇట్ ఈస్ జనరల్ అండ్ లెడ్జర్స్. సో బుక్ కీపింగ్ యొక్క అవుట్పుట్ మనం చూసినట్లయితే జర్నల్స్ తయారు చేయడం, లెడ్జర్స్ తయారు చేయడం వరకు మాత్రమే ఉంటుంది. వేరియస్ అవుట్పుట్ ఆఫ్ ద అకౌంటెంట్ ఆర్ అకౌంటింగ్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అకౌంటెంట్ ఏం తయారు చేస్తుంది సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ను, బ్యాలెన్స్ షీట్ను, ఇతర రకాలైన ఫైనాన్స్ స్టేట్మెంట్ను తయారు చేయడం అనేది జరుగుతుంది.